ह्रीङ्कारासनगद्भिदानलसिकां सौहक्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुताधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकभाषमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीन्द्रभ्रां परात्प्रगणां श्रीचक्रसञ्चारिणीम् ओं श्री पिजवाड़ कनकदुर्गादेव्यै नमः। श्री दुर्गामल्लेश्वराभ्यां नमः। ओं श्री गुरुभ्यो नमः। మనకి గోలోకం వెళ్ళలేం. శ్రీకృష్ణ పరమాత్మని రాధాదేవిని అక్కడ మనం చూడలేం. కొన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేసినా సరే గోలోకం వెళ్ళలేం మనం. అలాగే బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మదేవుని కలవలేం. మరి విష్ణులోకం వెళ్ళి వైకుంఠం వెళ్ళి విష్ణువుని కలవలేం. కైలాసం వెళ్ళి శివుణ్ణి కలవలేం. అందుకని ఇక్కడున్న అమెరికాకి వెళ్ళాలంటేనే బోల్డ్ డబ్బు, బోల్డ్ వ్యవహారం, 24 గంటల విమాన ప్రయాణం. విమానం ఉంది కాబట్టి, విమానం లేకపోతే ఎలా వెళ్తాం? అసలు వెళ్ళలేం కదా. ఆ విధంగా ఈ యొక్క బ్రహ్మ పదార్థాన్ని అంటే దేవుణ్ణి, ఆ భగవంతుడు గురువు కాబట్టి మనం కలవలేము ఆయన. అందువలన గురు రూపములో ఆయన మనకి భూమి మీదకి శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించాడు. రాముడిగా మనకి అయోధ్యలో పుట్టాడు. శ్రీకృష్ణుడిగా మనకి మధురలో పుట్టాడు, గోకులంలో పెరిగాడు. ఎంత క్లియర్ కట్గా మనకు అయోధ్యలో మనం గుడి కట్టుకుంటున్నాం, భక్తులు వెళ్తున్నారు, రామనామ జపం చేస్తున్నారు, ఇక్కడ కృష్ణనామ జపం చేస్తున్నాం. మనం భూమి మీదే ఉన్నటువంటి బృందావనంలో రాధాకృష్ణుల మీటింగ్ పాయింట్, లవర్స్ స్పాట్, వాళ్ళిద్దరు కూడా నిధివనంలో కలిసేవారు. ఇవన్నీ కూడా వాటికి సింబాలిక్ రిప్రజెంటేషన్స్. మనకి ఇప్పటికి కూడా మనకి ఈ నిధివనము, ఈ బృందావనము ఇవన్నీ ఉన్నాయి. మరి చక్కగా అసలు భగవంతుడిని మనం కలవలేనే కాబట్టే ఆయన మన మీద ఎంతో కరుణతో భూలోకానికి వచ్చి రాముడిగా కృష్ణుడిగా మనకు బోధించి, ఇలా మానవుడు ఇలా బ్రతకాలని రాముడిగా చూపించి వెళ్తే మనమేం చేస్తున్నామండి? మనము పనికి మాలిన కథలు చెప్తున్నారు. మైథలాజికల్ స్టోరీస్ అంటాడు ఒకడు. రామాయణం అది కావ్యం ఎవరో రాసేశారు, వాల్మీకి రాశాడు. లేకపోతే భాగవతం మనకి అదంతా కూడా జరగలేదు. మహాభారతం అంతా కూడా రాసేశారు. ఇట్లా పనికి మాలినటువంటి విషయాలు చెప్తారు. మరి అటువంటి స్వామివారు సాక్షాత్తు మనల్ని జ్ఞానబోధ చేయడానికి భూమి మీదకి వస్తే మైథలాజికల్ స్టోరీ అంటున్నాము. రాముణ్ణి, కృష్ణుడి యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నించే విధంగా. మరి ఆ కావ్యమే తప్పు, ఆ కావ్యమే రామాయణ కావ్యమే మైథలాజికల్ స్టోరీ, అది పురాణాలన్నీ కల్పితాలంటే రాముడు కృష్ణుడు కల్పితాలనా? మరి ఏమైపోయారు? మరి ఇక్కడ మనకి కృష్ణుడు పుట్టాడు కదా, మరి మధురలో రాముడు పుట్టాడు అయోధ్యలో. మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం? అంత రామనామ మంత్రం కొన్ని వేల సంవత్సరాల నుంచి రామ మంత్రాన్ని జపం చేస్తున్నాం. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి తారక మంత్రం మనం జపం చేస్తున్నాం. మరి మామూలు మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరి పేర్లు మనం జపం చేస్తామా? కొద్ది కాలం ఉంటుంది, వాళ్ళది అదృశ్యమైపోతుంది. అంటే దీన్ని బట్టే మనకి అర్థమవుతుంది అనమాట. కాబట్టి గురుమండల మనం సంతోషించాలి. మనతో కాంటెంపరీస్ గా ఉన్నారు, మన భూమి మీద కాలు పెట్టారు. అసలు మనం బ్రహ్మలోకానికి గెంటేస్తారు మనం రాజు. అటువంటిది మన భూమి మీద ఆయన స్వామివారితో మనం ఉన్నాము అనే కృతజ్ఞతాభావంతో వారు చెప్పినటువంటివన్నీ కూడా నేర్చుకుని మనం ఆదర్శవంతంగా బ్రతకాలి. ఇది గురుమండల వ్యవస్థ బాగున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే జాతక శాస్త్రంలో గురుడు శుక్రుడు ఇద్దరు కూడా మరి గురువులుగా పరిగణించబడ్డారు. గురువేమో బృహస్పతి దేవతల గురువయ్యాడు. మరి శుక్రాచార్యుల వారు రాక్షసుల గురువు అయ్యాడు. మొట్టమొదటిగా పాపం దేవతల గురువు కావాలనుకున్నాడు, అదృష్టం కలిసి రాలేదు. అందువలన ఆయన్ని రాక్షసుల గురువు కావాల్సి వచ్చింది. ఆ రాక్షసుల గురువు అయినప్పటికీ కూడా ఆ రాక్షసుల యొక్క క్షేమాన్ని ఆయన కోరి ఎంత ప్రతి క్షణం కూడా ఆయన మంచిగా చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు వినకుండా ఆయన్ని ఎదిరించడం, ఆయన చెప్పిన మాట వినకుండా వాళ్ళు పతనమైపోవడం. ఈ లాస్ట్కి మన యొక్క బలి చక్రవర్తి బలి, రాక్షస చక్రవర్తి బలి కూడా అదే విధంగా అయిపోయాడు. కాబట్టి
ఇదంతా మనకి గురువు యొక్క కృప ఉండాలి. ఆ బృహస్పతి కూడా శుక్రాచార్యుల వారికి నమస్కారం పెడతాడు. శుక్రాచార్యుల వారి శిష్యుడు అంటాం. కాబట్టి శుక్రాచార్యుల వారి ఎంత మహా మేధావి అంటే మొత్తం అసలు కనీసము విష్ణుమూర్తి కూడా చేత. మిథున రాశి, ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క ఫిబ్రవరి 2 తర్వాత బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. శుక్రం మోఢం వెళ్ళిపోతుంది, ఆదాయాలు బ్రహ్మాండంగా పెరగడము, విదేశాలకు వెళ్ళాలనేటటువంటి ఆలోచనలు అన్నీ కూడా రావడము, వచ్చిందే తడుగా ఆల్రెడీ మనం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా విదేశాలకు వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సంపాదన బాగా పెరుగుతుంది. గతం కంటే కూడా ఖర్చులు కూడా చాలా అధికంగా పెరుగుతాయి. బంధువులు, ఆడపడుచులు, అత్తగారులు వీళ్ళందరూ కూడా ఇళ్ళకి రావడము, ఇవన్నీ కూడా ఉంటాయి. మీకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా మీ భర్త తరపు బంధువులు తరచుగా ఫ్రీక్వెంట్గా రావడము, ఉండడము, ఇవి జరుగుతూ ఉంటాయి. ఇక విదేశాలకి వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలమవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ సోదరులు ఉన్నారు, మీ అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వీళ్ళంతా కూడా అక్కడ విదేశాల్లో ఆల్రెడీ స్థిరపడ్డారు. ఆ విధంగా ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా దూరపు ప్రయాణాలు, సొంత ఊర్లు వెళ్ళేటటువంటి కోరికలన్నీ కూడా జనవరి 14 తర్వాత ఎలాగో మనకి సంక్రాంతికి వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. అక్కడ కోడి పందాలు, రేసులు, ఈ హార్స్ రేసులు, కార్ రేసులు, ఇలాంటివన్నీ కూడా మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అధికంగా ఖర్చు అనేటటువంటిది అధికంగా ఉంటుంది. మరి అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి ఉద్యోగాల కోసం అప్లై చేసినటువంటి వాళ్ళందరూ కూడా మనకి అక్కడ చాలా ఉద్యోగాల్లో క్యాంపస్ సెలక్షన్స్లో వీళ్ళు గెలవడం అనేటటువంటివి జరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి. అయితే విదేశాల్లో మరి ఈ ఉద్యోగాలన్నీ కూడా రిసెషన్ పీరియడ్లో, లే ఆఫ్ల్లో వీళ్ళు నష్టపోయినటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా మనకి తిరిగి వాళ్ళకి ఉద్యోగాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక ప్రేమ వ్యవహారాలు కనుక మనం తీసుకున్నట్లయితే ప్రేమ వ్యవహారాలు కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి గురు యొక్క, శుక్రు యొక్క, గ్రహాల యొక్క అనుగ్రహం కావాలి. మరి ఈ మిథున రాశి వారికి గురుడు జన్మరాశిలో ఉండడం ద్వారా కొంచెం గురుబలం తక్కువగా ఉంది అని మనం చెప్పాలి. అలాగే శుక్రగ్రహము మనకి అధికమైనటువంటి ఫలితాలను మనకి ఇస్తుంది. ప్రస్తుతం మనకి ఫిబ్రవరి 1 వరకు చక్కగా వీళ్ళంతా ఇళ్ళు కట్టడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు. దాని తర్వాత అది వేరే రాశుల్లో మనము వచ్చినప్పుడు, మకర కుంభమైన రాశుల్లోకి వచ్చినప్పుడు మరి చక్కగా ఆగస్టు వరకు కూడా మీకు తిరుగులేని విధంగా వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ యొక్క గురుడు మనకి జూన్ 2వ తేదీ 2026 సంవత్సరం దాటిన తర్వాత కర్కాటక రాశిలోకి వస్తాడు. కాబట్టి అక్కడంతా కూడా మీకు చక్కగా అధికమైనటువంటి ఫలితాలు, ఆదాయాలు పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి మిథున రాశి వారికి, ఆర్మీ వాళ్ళకి ఉద్యోగాల్లో లీవులు దొరకడం ఇవన్నీ ఉంటాయి. పోలీసులు, ఇతర ఈ డిపార్ట్మెంట్స్లో, కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడం జరుగుతాయి. మీకు ఆధ్యాత్మికంగా మంచి గురువు దొరకడం అనేటటువంటివి జరుగుతాయి. పాత గురువులు ఎవరితో మీరు మిస్ అయ్యారో అటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి రావడానికి అవకాశాలు ఉంటాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని తెలుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనం శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మేళ్ళలో జరిపించుకోవడము, కమలాత్మిక మంత్రాన్ని మీరు జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఫలితం